హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి పొగాకు నిషేధిత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు బీహార్ వార్తలు నిలిచింది మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో, అదేంటో చూద్దాము. మరియు అస్సాంలో ఏర్పాటు కాబోతున్న 6వ జాతీయ పార్కు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు ఒడిషా వార్తలు నిలిచింది 9th ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్తో. మరియు క్లైమేట్ ఎమర్జెన్సీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన న్యూజిలాండ్, మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. మరియు చెత్త నుండి విద్యుత్ తయారీ విషయంలో వార్తలు నిలిచిన కర్ణాటక. మరియు గ్రీన్ చార్కోల్ హాకథాన్, ఇండియా అమెరికా ఒప్పందము. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన పోలీస్ స్టేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో అత్యున్నత పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక జాబితా వార్తలు నిలిచింది. మరియు దాంతోపాటు వార్తలు నిలిచిన ప్రముఖుని మరణం, ది స్పైసెస్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన ప్రముఖ వ్యక్తి మరణించడం జరిగింది. తనకు సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు సంపన్న మహిళల జాబితా ఒకటి వార్తలు నిలిచింది. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో జార్ఖండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవలే చెప్పాను నవంబర్ మాసంలో జార్ఖండ్ అవతరణ దినోత్సవం అని చెప్పేసి. ఈరోజు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని ఉద్దేశిస్తూ ఒక కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ అంశాన్ని మీకు జూన్ మాసంలో కూడా చెప్పాను. సో జూన్లో ఆల్మోస్ట్ ఒక 4-5 months బ్యాక్ చెప్పాను. సో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పేసి బహిరంగ ప్రదేశాలలో పొగాకును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓల్డ్ వీడియో ఒకసారి చూడండి. అలా బహిరంగ ప్రదేశాలలో పొగాకును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, జార్ఖండ్ స్టేట్. ఈరోజు అదే పొగాకు సంబంధిత అంశంతో మరొకసారి సేమ్ నిషేధిత ఉత్తర్వులు జారీ చేస్తూ జార్ఖండ్ ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఈసారి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్న ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ వేతనం పొందే ఉద్యోగులే కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులే కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పొగాకు సంబంధిత పదార్థాలను సేవించకూడదంట. సో కన్జంప్షన్ చేయకూడదట. కన్జంప్షన్ ఆఫ్ ఎనీ టొబాకో రిలేటెడ్ మెటీరియల్ ఈస్ బ్యాన్డ్ అంటుంది. అంటే ఏంటి? పొగాకు సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో, పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ సిగరెటే కానీ, బీడీలే కానివ్వండి, గుట్కా, కైని, తాంబాకు చాలా ఉంటాయి. చాలా మంది సేవిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు. సో అలా పొగాకు, టొబాకోని దృష్టిలో ఉంచుకొని టొబాకో రిలేటెడ్ పదార్థాలు ఏవైతే ఉంటాయో దేన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకూడదు, కన్జంప్షన్ చేయకూడదు అని చెప్పేసి దీనిపైన నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ప్రజలకు సేవ కోసమే ఉద్దేశించబడ్డాయి. ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం బ్యాన్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే, గాలి ద్వారా కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందుతుందని WHO కానివ్వండి, కొన్ని ప్రముఖ సంస్థలు చెప్పాయి. సో రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. సో గాలి ద్వారా కూడా వస్తుంది, వ్యాప్తి చెందుతుందని. అలాంటివి దృష్టిలో ఉంచుకొని గాలిలో ఈరోజు స్మోక్ చేస్తూ ఉంటారు, గాలిలో ధూమపానం అనేది చూస్తూ ఉంటాం మనం. అలా స్మోకింగ్ అనేది ఏదైతే ఉంటుందో బహిరంగ ప్రదేశాలు చేయడం ద్వారా కూడా కోవిడ్ అనేది వ్యాప్తి చెందుతుందని బహిరంగ ప్రదేశాల్లో బ్యాన్ చేశారు. అలాంటిది ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వారి క్షేమాన్ని చూసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ పొగాకు సంబంధిత అంశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటారు. సో పొగాకు సంబంధిత అంశాలు అంటే ఏంటి? బీడీలు, సిగరెట్లు, తంబాకు కానివ్వండి, అంబరే కానివ్వండి, కైని, గుట్కా, పాన్ మసాలా, ఇవేవి కూడా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో తీసుకోకూడదట. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే April 1, 2021, అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి. సో ఆర్థిక సంవత్సరం April 1 నుండి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం మనకు న్యూ ఇయర్ ఏదైతే ఉంటుందో January 1 ఇంగ్లీష్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, మార్చితో ముగిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలా రానున్న ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈ నిషేధాజ్ఞలు అనేవి అమల్లోకి వస్తాయని చెప్పింది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి
పొగాకు సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ కార్యాలయంలో స్మోక్ చేయడం కానివ్వండి, పక్కకు వెళ్ళి స్మోక్ చేశారనుకోండి, పట్టుబడ్డారనుకోండి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఈ చట్టం లేదా ఈ ఉత్తర్వుల్లో ఎలాంటి అంశాన్ని పేర్కొనలేదు. సో ఒక హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది. జస్ట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పొగాకు సంబంధిత అంశాలను స్వీకరించకూడదు, కన్జంప్షన్ చేయకూడదు అని చెప్పేసి. ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు నిషేధాజ్ఞలు జారీ చేయవచ్చు అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, ఆ చట్టాన్ని గుర్తుంచుకోండి. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ కాట్పా 2003. సో మోస్ట్ ఇంపార్టెంట్, 2003 COTPA చట్టం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారం ఏంటంటే రాష్ట్రంలో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, బహిరంగ ప్రదేశాల్లో కానివ్వండి, టొబాకు సంబంధిత పదార్థాలపైన, పొగాకు సంబంధిత పదార్థాలపైన నిషేధాజ్ఞలు జారీ చేసే అధికారం రాష్ట్రాలకు కల్పించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ భారత ప్రభుత్వం కూడా ఈ పొగాకు పైన కానివ్వండి, ధూమపానం పైన కానివ్వండి అవగాహన కోసం చాలా కార్యక్రమాలు తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా కూడా ఈ పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. నేషనల్ యాక్షన్ ప్లాన్, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ 2008. మోస్ట్ ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా కూడా టొబాకో తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు, లివర్ ఏ రకంగా చెడిపోతుంది, ఏ రకంగా లంగ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఇలాంటి అంశాలన్నిటి కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. బట్ రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించబడిన చట్టం ఏంటి, అధికారం ఏంటో గుర్తుంచుకోండి. కాట్పా 2003 ఆధారంగానే ఈరోజు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ పొగాకును నిషేధిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ నుండి అమల్లోకి వస్తుంది. అలా పొగాకును నిషేధించాలన్నా లేదంటే మద్యపానాన్ని నిషేధించాలన్నా కూడా ఆదేశిక సూత్రాల్లోనే అంశం ఏంటంటే మనకు ఆర్టికల్ 47 ఉంటుంది. మద్యపాన నిషేధం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు, జీవో రిలీజ్ చేయాలి. ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే చట్టాలను రూపకల్పన చేయాలి, లేదంటే ప్రభుత్వం జీవోల రూపంలో తీసుకురావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు పొగాకు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ 1.5 month మీకు మహారాష్ట్రలో జరుగుతున్న ఉద్యమం కూడా చెప్పాను. సో పొగాకు ఎవరైతే ఉంటారో దానిపైన ఆధారపడిన కార్మికులు కానివ్వండి, ఉపాధి పొందుతున్న వారు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఒకసారి ఆ టాపిక్ని దీంతో లింక్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ప్రభుత్వ విధి సమయంలో ఎటువంటి టొబాకో సంబంధిత పదార్థాలను కన్జంప్షన్ చేయకూడదని కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సో జార్ఖండ్. అండ్ నెక్స్ట్, జార్ఖండ్ ఏ రాష్ట్రం నుండి ఏర్పడింది? బీహార్. సో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్. మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్. సో పేరులోనే ఉంది మైగ్రేషన్ అంటే వలస పక్షులను ఉద్దేశిస్తూ ఒక ఫెస్టివల్ ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈరోజు బీహార్ ప్రభుత్వం చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వలస పక్షులకి సంబంధించి సంరక్షణ చర్యల గురించి మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, రాజస్థాన్ సాంబార్ లేక్ తరచూ వార్తల నుంచి మీకు చెప్పాను. ఇటీవల చాలా వలస పక్షులు చచ్చిపోతున్నాయి, మృత్యువాత పడుతున్నాయి. అక్కడ ఉండే వాటర్ లో ఏవైతే పొల్యూషన్స్ ఉంటాయో వాటిని తాగి కొన్ని వేల పక్షులు, వలసకు వచ్చిన పక్షులు చచ్చిపోతున్నాయి. అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. పక్షులు మృత్యువాత పడడం కానీ, అందుకోసం రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే కృత్రిమంగా వాటికి పక్షి గుళ్ళను కూడా ఏర్పాటు చేసింది. ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ చెప్పాను మీకు. సో మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతోపాటు ఇటీవల తరచూ కొన్ని పక్షుల వార్తలు నిలుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల విషయంలో అమూర్ ఫాల్కన్స్ అని చెప్పాను, అమూర్ డేగలకి సంబంధించి. సో అలాంటి అంశాల గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు భారతదేశంలో చలికాలం, శీతాకాలం ఏదైతే ఉంటుందో చాలా పక్షులు వలస వస్తాయి. సాంబార్ లేకే కానివ్వండి, బీహార్ కానివ్వండి. సో అలాంటి వలస పక్షులకి సంరక్షణ అనేది మనం కల్పించాలి. సో కొంతమంది వలస పక్షులు రాగానే వాటిని వేటాడతారు, తింటారు. సో ఇలాంటివి జరగకుండా వలస పక్షులు అనేవి మనకు అందమైనవి, మనకు ప్రకృతిలో అవి కూడా ఒక భాగం అని చెప్పేసి వాటిపైన అవగాహన కల్పించాలని చెప్పేసి బీహార్ ఒక మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ ని నిర్వహించబోతోంది ఈ మంత్ లోనే, డిసెంబర్ 11th or 12th నుండి అని చెప్పారు. సో 11th or 12th నుండి అధికారికంగా ప్రభుత్వం ఇంకా డేట్ ని డిక్లేర్ చేయలేదు. మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో బీహార్ వార్తలు నిలిచింది. ఏ ప్రాంతంలో అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, బాగల్పూర్ డిస్టిక్. సో బీహార్ లోని బాగల్పూర్ డిస్టిక్ విక్రమశిల డాల్ఫిన్ శాంక్చువరీ. మోస్ట్ ఇంపార్టెంట్. విక్రమశిల
డాల్ఫిన్ శాంక్చురీ ప్రాంతంలో మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయబోతున్నాము. సో పక్షుల పైన అవగాహన కల్పించాలి, ప్రజల్లోనూ కార్యాచరణ తీసుకొస్తాం, ప్రభుత్వం కూడా దీన్ని సంరక్షించడానికి అని చెప్పేసి ఒక అంశంతో వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ విక్రమశిల డాల్ఫిన్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో అక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని వేల పక్షులు వలస వస్తాయి. అలాంటి పక్షులు వలస వచ్చినప్పుడే ఈ మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి సంరక్షణ చర్యలు కానివ్వండి, కార్యాచరణ ఉంటే నేరుగా చూడండి. అంటే వార్తల్లో ఎలివేట్ అవుతున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు విక్రమశిల డాల్ఫిన్ శాంక్చురీ అన్నాను. సో ఆటోమేటిక్గా ఈ ఒక పాయింట్ ఎలివేట్ అయింది కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా ఒక బిట్ అడుగుతారు. సో ఇటీవల వార్తలు నిలిచిన విక్రమశిల డాల్ఫిన్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, ఎందుకు వార్తలు నిలిచింది అంటారు, ఏ జిల్లాలో ఉంది అంటారు. సో ఇటువంటి అంశాలు చూడండి. దేనికి ప్రత్యేకం అంటారు, కొన్ని వందల రకాల పక్షులు వలస వస్తాయి ప్రతి సంవత్సరం. సో అలాంటి ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ మైగ్రేటరీ బర్డ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తారంట. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అస్సాం మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. ఈరోజు అస్సాము 6వ జాతీయ పార్కు ఏర్పాటు విషయంలో వార్తలు నిలిచింది. 6వ జాతీయ పార్కు. సో ఇప్పటి వరకు అస్సాం రాష్ట్రంలో 5 జాతీయ పార్కులు ఉన్నాయి, 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏదైనా రాష్ట్రం గురించి రాగానే, ప్రస్తావన రాగానే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఆ రాష్ట్రంలో ఉండే జాతీయ పార్కులే కానీ, అక్కడ ప్రత్యేకత పొందిన వస్తువులు, ఎగ్జాంపుల్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ కానివ్వండి, ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, అవన్నీ ఒక లింక్గా గుర్తుకు రావాలి. అస్సాం రాష్ట్రంలో 5 జాతీయ పార్కులు ఉన్నాయి ఇప్పటి వరకు. 5 జాతీయ పార్కులు, 1 కాజిరంగా నేషనల్ పార్క్, 2 నమేరి నేషనల్ పార్క్, 3 ఒరాంగ్ నేషనల్ పార్క్, 4 మనాస్ నేషనల్ పార్క్, 5 దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఈ ప్రతి ఒక్క నేషనల్ పార్క్ కూడా వార్తలు నిలిచింది. ప్రతి ఒక్క నేషనల్ పార్క్ సంబంధించిన అంశాన్ని మనం చర్చించుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, జాతీయ పార్కుల నుండి ఒక ప్రశ్న ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. ఇప్పటి వరకు అస్సాం రాష్ట్రంలో 5 జాతీయ పార్కులు ఉన్నాయి. ఈరోజు 6వ జాతీయ పార్కు ఏర్పాటుకు సంబంధించి అంశం ఏంటంటే రైమోనా అనే ఒక కొత్త జాతీయ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైమోనా అస్సాంలో ఏర్పాటు చేయబడే కొత్త జాతీయ పార్క్ పేరు ఏంటంటే రైమోనా. పేరు గుర్తుంచుకోండి, రైమోనా జాతీయ పార్క్. ఎగ్జామ్లో ఎలా బిట్ అడుగుతారంటే ఇటీవల రైమోనా జాతీయ పార్కు అనే అంశం వార్తలు నిలిచింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. సో రైమోనా జాతీయ పార్కును ఏర్పాటు చేసే విధంగా మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ కి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం అస్సాం రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, గవర్నర్లే కానివ్వండి, వాటి గురించి ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ కి ఒక లేఖ రాశారు. సో రాష్ట్రంలో 6వ జాతీయ పార్కు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, దానికి మీ యొక్క అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి. ఆ పార్క్ ప్రాంతం ఏంటంటే, ఆ జాతీయ పార్క్ ప్రాంతం ఏంటంటే ప్రస్తుతం రిపో రిజర్వ్ ఫారెస్ట్ అనే ఒక ప్రాంతం ఉంది. రిపో రిజర్వ్ ఫారెస్ట్ అనే ప్రాంతాన్ని జాతీయ పార్క్ గా గుర్తిద్దాము. సో వన్యప్రాణులకు సంరక్షణ ఇచ్చే మరొక చర్య తీసుకుందాం అని చెప్పేసి అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో నేరుగా గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ దీని యొక్క ఈ విస్తీర్ణం ఎంత అంటే 422 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతంలో ఒక కొత్త జాతీయ పార్క్. ఏ ప్రాంతం అంటే రిపో రిజర్వ్ ఫారెస్ట్. రిపో రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పటివరకు ఏ ప్రాంతానికి సంబంధించిందంటే మనాస్ నేషనల్ పార్క్ లో ఒక భాగంగా ఉంది. అలా మనాస్ నేషనల్ పార్క్ లో ఒక భాగంగా ఉన్న రిపో రిజర్వ్ ఫారెస్ట్ ని కొత్త జాతీయ పార్క్ గా ఏర్పాటు చేయాలని సంభావిస్తుంది. సో రైమోనా నేషనల్ పార్క్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ లో ఇలాంటి బిట్స్ అడుగుతారు. ఒకవేళ దీనికి సంబంధించి అధికారిక సమాచారం, అధికారిక ఉత్తర్వులు రాగానే సో 6వ జాతీయ పార్కు అస్సాం రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ చేసుకోండి. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. అలా అస్సాం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 5 జాతీయ పార్కులను ఇక్కడ లింక్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం అస్సాం కాబట్టి ఖచ్చితంగా చూడండి. మనకి ఇటీవల జీవ వైద్య సంబంధిత అంశాలతో తరచూ వార్తలు నిలిచింది. కాజిరంగా నేషనల్ పార్క్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కాజిరంగా నేషనల్ పార్క్ వాజ్ ఇనండేటెడ్ డ్యూ టు రీసెంట్ ఫ్లడ్స్ అని చెప్పాను. ఇటీవల వరదల కారణంగా మొత్తం మునిగిపోయింది.
మరియు దాంతోపాటు యువతకి సంబంధించి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు సంబంధించి స్వనిర్భర్ నారి ఆత్మనిర్భర్ అస్సాం అని చెప్పేసి నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను. ఒరుండాయ్ అని ఒక కొత్త స్కీమ్ మహిళల కోసం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి. సో వాటితో పాటు ఇటీవల వార్తలు నిలిచిన వరి వంగడమే కానివ్వండి, స్వర్ణ సబ్వన్, మరియు దాంతోపాటు ఇటీవల వార్తలు నిలిచిన మేళాలు, జాతరలు, మనకు అంబుబాచి మేళా కానివ్వండి, బిహు పండుగ కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. సో అలా అస్సాం మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్. ఈరోజు మరొకసారి అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ తో వార్తలు ఇచ్చింది నూతన జాతీయ పార్కు ఏర్పాటు విషయంలో. సో దానికి సంబంధించి అతి త్వరలో మరొక ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడబోతాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అంతర్జాతీయ వేడుక జరుగుతోంది. అంతర్జాతీయ వేడుక. సో 9th ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ అంటున్నాను. శాండ్ ఆర్ట్స్ ఉంటాయి చూడండి. ఎప్పుడైనా మీరు బీచ్కి వెళ్ళండి, ఏదైనా ప్రముఖుల జన్మదినం కానివ్వండి, లేదంటే ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానివ్వండి, ఎవరైనా ప్రముఖులకి సంబంధించి కొన్ని చిహ్నాలు కానివ్వండి, అలా శాండ్ ఆర్టిస్ట్ ఉంటారు. పక్కన ఉండే ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో వారి యొక్క రూపాన్ని కానివ్వండి, నేషనల్ మన ఫ్లాగ్ కానివ్వండి, కొన్ని జంతువులకు సంబంధించి కానీ శాండ్ ఆర్టిస్టులు రూపకల్పన చేస్తూ ఉంటారు. అలాంటి శాండ్ ఆర్టిస్టులు ఏవైతే ఉంటారో అంతర్జాతీయ ప్రాముఖ్యత గల శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఒడిషా రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఎక్కడ అంటే పూరి. సో పూరి డిస్టిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే చంద్రబాగా బీచ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏవైతే వార్తలు నిలుస్తాయో బీచ్లు కానీ ప్రాంతాల గురించి ఖచ్చితంగా చూడండి. మరొకసారి చెప్తున్నాను, మనకు ఒడిషా రాష్ట్రం అనగానే గహిర్మాతా బీచ్ గుర్తుకు రావాలి. ఇటీవల కాలంలో మీకు తరచు చెప్తున్నాను, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానివ్వండి, అలా ఒక బీచ్ ప్రస్తావన రాగానే దాని చుట్టూ హిస్టరీ గుర్తుకు రావాలి. సో అలా చంద్రబాగా బీచ్ లో పూరిలో ఈరోజు ఒడిషా ప్రభుత్వం అధికారికంగా 5 రోజుల పాటు అంతర్జాతీయ ఇసుక ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, ఇసుక చిత్రకారులు ఉంటారు కదా, ఆ ఇసుకలతో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కదా, వారికి సంబంధించి ఒక అంతర్జాతీయ వేడుక జరుగుతోంది. దీని యొక్క థీమ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ కోవిడ్-19. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ కోవిడ్-19, పర్యావరణము కోవిడ్-19 అనే ఇతివృత్తం ఆధారంగా ఒడిషాలో ఈ అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. సో శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ నేరుగా అడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్రంలో శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 5 రోజుల పాటు జరిగిందంటారు. సో డిసెంబర్ 1వ తేదీ నుండి రేపటితో ముగియబోతోంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమాలు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. దీనికి ప్యారలల్ గా ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. 31st కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్. 31st కోనార్క్ డాన్స్ ఫెస్టివల్. కోనార్క్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, అది ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన పదమే. సో కోనార్క్ డ్యాన్స్ ఒడిషా సంస్కృతిలో భాగంగా చాలా మంది మహిళలు పురుషులు చేస్తారు కోనార్క్ డ్యాన్స్. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేక డ్యాన్స్ ఉంటుంది. సో అలా ఒక్కొక్క కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించింది, భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది, సో అలా మనకి రకరకాల అడుగుతారు. క్రీడల గురించి కూడా కలరిపట్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. సో అలా ఒక రాష్ట్రానికి సంబంధించి కళల గురించి చూడండి. సో అలా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 31st కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ కూడా ఈ 5 రోజుల పాటు ప్యారలల్ గా శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ మరియు కోనార్క్ ఆర్ట్ ఫెస్టివల్ ఈ రెండు కూడా జరుగుతున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అని, మరియు ఎక్కువగా ట్రైబల్ కాంప్లెక్స్ సంబంధిత అంశాలు కానివ్వండి, గిరిజనులకు సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల ట్రైబల్ కాంప్లెక్సెస్ అని, మరియు ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పేసి, ఇటీవల మధుబాబు పెన్షన్ యోజన ట్రాన్స్జెండర్లకు సంబంధించి చెప్పాను, దాని గురించి కానివ్వండి, ఇటీవల కోఆపరేటివ్ ఫార్మింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి కానివ్వండి, చాలా అంశాలు వార్తలు నిలిచింది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అంతర్జాతీయ వేడుక విషయంలో వార్తలు నిలిచింది. మరియు కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, పూరిలో జరుగుతున్నాయి ఇవి 2 కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రతిభ చూపించిన పోలీస్ స్టేషన్స్ 10 వార్తలు నిలిచాయి. అందులో ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ వార్తలు నిలిచింది. సో కరీంనగర్ కమిషనరేట్ లో ఉన్న జమ్మికుంట పోలీస్ స్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా దేశంలోనే అత్యంత పనితీరు చూపిస్తూ ఎక్కువగా నేర దర్యాప్తు సంబంధిత అంశాలను సాల్వ్ చేయడం కానివ్వండి, సో పోలీసుల నుండి ప్రజలకు వచ్చే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి విషయాన్ని ప్రాధాన్యంగా తీసుకొని ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో టాప్ 10 పోలీస్ స్టేషన్స్ వార్తలు నిలిచాయి. ది బెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఫర్ 2020. సో అందులో ఫస్ట్ ప్లేస్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్పాను, కోహిమా పోలీస్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ISO 9001 2015 గుర్తింపు పొందిందని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, మణిపూర్ రాష్ట్రంలోని
తౌబాల్ డిస్టిక్ లో ఉన్న నాంగ్పాక్ షెక్మాయ్ అని ఒక పోలీస్ స్టేషన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో అది అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. కానీ మనకు సంబంధించి ఒకటి అడుగుతారు, అదేంటంటే టాప్ 10 పోలీస్ స్టేషన్ లో చోటు సంపాదించుకున్న మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదంటే జమ్మికుంట పోలీస్ స్టేషన్. జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఈ టాప్ 10 లో చొప్పదండి పోలీస్ స్టేషన్ చోటు దక్కించుకుంది, ఈసారి జమ్మికుంట పోలీస్ స్టేషన్ చోటు దక్కించుకుంది. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సంబంధించి టాప్ 10 లో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు, అరుణాచల్, ఛత్తీస్గఢ్, గోవా, అండమాన్ అండ్ సిక్కిం, ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, తెలంగాణ. సో ఇందులో తెలంగాణ గురించి గుర్తుంచుకోండి ఒక పోలీస్ స్టేషన్. మరియు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, అంతే అడుగుతారు. సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది తౌబల్ డిస్టిక్ లో ఉన్న పోలీస్ స్టేషన్. ఇదేమో కరీంనగర్ డిస్టిక్ లో ఉన్న పోలీస్ స్టేషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, న్యూజిలాండ్కి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. ఇటీవల తరచూ మనం చూసాము, కరోనా విషయంలో చాలా కట్టడి చేసిన దేశం. అసలు కరోనా కేసుల విషయంలో కానీ ఒకానొక పరిస్థితిలో కరోనా ఫ్రీ కంట్రీగా కూడా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఇటీవల న్యూజిలాండ్ సంబంధించి ఎన్నికలు కూడా చూసాం, లేబర్ పార్టీ గెలిచింది అని చెప్పేసి. సో అలా లేబర్ పార్టీ తరఫున రెండోసారి ప్రధాని అయ్యారు జెసిండా అడర్న్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఇటీవల దేశ రాజకీయాల్లోనే ఇప్పటి వరకు ఎవరు కూడా పొందని ఓట్ల శాతాన్ని పొందిన మహిళా ప్రధాని. ఈరోజు దేశంలో ఒక క్లైమేట్ ఎమర్జెన్సీని విధించి వార్తలు నిలిచారు. క్లైమేట్ ఎమర్జెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. వాతావరణ అత్యవసర పరిస్థితి లేదా పర్యావరణ అత్యవసర పరిస్థితి. పర్యావరణ అత్యవసర పరిస్థితి అనేది ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో 32 దేశాలు క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. మొట్టమొదట క్లైమేట్ లేదా మనకి ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఏదంటే బ్రిటన్ లాస్ట్ ఇయర్. సో అలా మొట్టమొదటిసారి పర్యావరణ అత్యవసర పరిస్థితిని విధించింది బ్రిటన్. యాజ్ ఆన్ టుడే 32 దేశాలు పర్యావరణ అత్యవసర పరిస్థితిని విధించాయి. ఈరోజు న్యూజిలాండ్ కూడా ఆ లిస్టులో చేరింది. ఎందుకంటే ప్రస్తుతం పర్యావరణ కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటి కాలుష్య ఉద్గారాలను తగ్గించడం కానివ్వండి, ఈ ఎమిషన్స్ పైన ప్రజలందరికీ అవగాహన తీసుకురావడానికి ప్రత్యేక పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అంటే మనకు మూడే గుర్తుకు వస్తాయి. అదేంటంటే మనకు జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, లేదంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. వీటితో పాటు క్లైమేట్ ఎమర్జెన్సీ కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సో క్లైమేట్ ఎమర్జెన్సీ విధించబడిన రీసెంట్ నేషన్ ఏది అంటారు? న్యూజిలాండ్. సో అలా ఈ ప్రకటనలో ఏం చెప్పారు ప్రధాని అంటే 2025 సంవత్సరం వరకల్లా న్యూజిలాండ్ కార్బన్ ఫ్రీ నేషన్ గా అవతరిస్తుంది, కార్బన్ న్యూట్రల్ నేషన్ గా అవతరిస్తుంది. సో అలా పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా కార్బన్ న్యూట్రల్ రీజన్ గా మారుస్తాము, దేశంలో థర్మల్ ఎమిషన్స్ మొత్తాన్ని కూడా జీరోకి తీసుకొస్తామని ఒక ప్రకటన చేస్తారు. సో అలా పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఏ దేశం వార్తలు ఇచ్చినా ఖచ్చితంగా చూడండి. సో ఇటీవల న్యూజిలాండ్ తరచూ వార్తలు ఇచ్చింది కదా, ఈ అంశాన్ని కూడా యాడ్ చేసుకోండి. క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ గారు. అండ్ ఇక్కడే కొన్ని అంశాలను యాడ్ చేసుకోండి. సో కర్ణాటక రాష్ట్రం ఈరోజు చెత్త నుండి విద్యుత్ తయారీకి సంబంధించి ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 11.9 మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో కూడిన ఒక ప్లాంట్ బిదాడి అనే ప్రాంతానికి బిదాడి. సో బిదాడి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెత్త నుండి విద్యుత్ సేకరణ. ఇటీవల తరచూ కాన్సెప్ట్ చూస్తున్నాం మనం. ఉత్తరాఖండ్ మొట్టమొదటిసారి వార్తలు నిలిచింది చెత్త నుండి విద్యుత్, వేస్ట్ టు ఎనర్జీ. అండ్ ఇటీవల తరచూ తెలంగాణ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది వేస్ట్ టు ఎనర్జీ అనే అంశాలు చెప్పాను. భవన నిర్మాణాల వ్యర్థాలే కానివ్వండి, ఈరోజు చెత్త సేకరణ, మున్సిపల్ వేస్ట్. సో ఇక్కడ మున్సిపల్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కర్ణాటకలో బెంగళూరు పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడ ఉన్నా కూడా చెత్తను సేకరిస్తారు. మున్సిపల్ వేస్ట్ అంటే ఏంటి? మన ఇంట్లో నుండి వచ్చే వ్యర్థాలు. సో అలాంటి మున్సిపల్ మనం వాడి పారేసిన పేపర్స్ కానివ్వండి, మన కూరగాయలు కానివ్వండి, ఇలాంటి చెత్త ఉంటాయి కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సేకరించిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త నుండి 11.9 మెగావాట్స్ విద్యుత్ ని తయారు చేసే ఉద్దేశంతో బిదాడి అనే ప్రాంతంలో ఈరోజు ఒక చెత్తకి సంబంధించి విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. అలా చెత్త నుండి విద్యుత్ తయారు చేస్తున్న మొట్టమొదటి ప్లాంట్ గా ఇది వార్త నిలిచింది, బిదాడి ఎలక్ట్రిసిటీ ప్లాంట్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో అమల్లోకి వస్తుంది. కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ అంటున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి? మనకి ఏదైతే ఉంటుందో మున్సిపాలిటీకి సంబంధించి చెత్త సేకరణ చేస్తారు కదా, ఆ చెత్త మొత్తాన్ని కూడా ఇక్కడ తరలిస్తారు, విద్యుత్ని
తయారు చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రస్తుతం పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతుంది కాలుష్య సమస్యలు. అలాంటి కాలుష్య ఉద్గారాలే కానివ్వండి, చెత్తలు కానివ్వండి, మన సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేస్తున్న ప్రాంతాలు ఏవైనా మనం మెచ్చుకోవాలి. అలా ఘన వ్యర్థ పదార్థాల నుండి చెత్త సేకరణ కానివ్వండి, లేదా చెత్త సేకరణ నుండి విద్యుతే కానివ్వండి, లేదంటే దాని నుండి వేరేదైనా వెల్త్ క్రియేషన్ ఏది ఉన్నా కూడా దాని గురించి చూడండి. సో అలా చెత్త సేకరణ నుండి విద్యుత్ తయారీ అంశంతో వార్తలు నిలిచింది ఈరోజు కర్ణాటక. ఎర్లియర్ మనం ఇంకో అంశం చూసాం, ఇంకొక సాలిడ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ నుండి కూడా రోడ్లు వేయడం కానివ్వండి. ప్లాస్టిక్ వేస్ట్ విషయంలో, రోడ్ల విషయంలో ఈరోజు నోయిడా వార్తలు వచ్చింది, మీకు లాస్ట్ వీక్లో చెప్పాను. అండ్ ఇటీవల ప్లాస్టిక్ వేస్ట్తో గృహ నిర్మాణానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు వార్తలు నిలిచింది. అలా చెత్త ఏదైతే ఉంటుందో వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధిత అంశంలో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెత్త నుండి విద్యుత్ తయారీ ప్లాంట్తో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము గ్రీన్ చార్కోల్ హ్యాకథాన్. గ్రీన్ చార్కోల్ హ్యాకథాన్, చార్కోల్ అంటే బొగ్గు. సో గ్రీన్ చార్కోల్ హ్యాకథాన్ మిషన్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో. ప్రస్తుతం ఎవరు? ఆర్కే సింగ్ గారు, రాజీవ్ కుమార్ సింగ్ గారు, ఆర్కే సింగ్ గారి ఆధ్వర్యంలో గ్రీన్ చార్కోల్ హ్యాకథాన్ కూడా ప్రారంభమైంది. ఇది ఏ సంస్థల ఆధ్వర్యంలో అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్, ఈ సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ప్రయోజన కార్యక్రమం ఏం చేస్తారంటే, ఈరోజు క్రాప్ రెసిడ్యూస్ అని చెప్పేసి తరచు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానివ్వండి, అక్కడ పంట చెత్త ఉంటుంది కదా, క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఏదైతే ఉంటుందో, పంట పండించిన తర్వాత ఆ పొలాలలో చెత్తని కాల్చేస్తారు. ఆ కాల్చివేయడం ద్వారా కాలుష్య ఉద్గారాలు మొత్తం కూడా ఎమిషన్స్ వస్తాయి, మొత్తం కూడా పొగ వస్తుంది కదా, అది మొత్తం కూడా ఢిల్లీ చుట్టుపక్కల పేరుకుపోయి మొత్తం ఢిల్లీ మొత్తం ఈరోజు కాలుష్య సుడిగుండంగా మారుతుంది. అలాంటి క్రాప్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో పంట చెత్త నుండి ఈరోజు గ్రీన్ చార్కోల్ తయారు చేయడానికి ప్రత్యేక కార్యాచరణతో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ ఒక బిట్ యాడ్ చేసుకోండి. దీని గురించి అడగకపోవచ్చు, కానీ కర్ణాటక రాష్ట్రం గురించి అడుగుతారు అండ్ న్యూజిలాండ్ గురించి అడుగుతారు. ఇటీవల క్లైమేట్ ఎమర్జెన్సీతో వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు? సో న్యూజిలాండ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. జస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను. సో December 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అని చెప్పాను. భోపాల్కి సంబంధించి ఒక ట్రాజడీ, మనకు భయాందోళన పరిస్థితులు ఇప్పటికీ పుస్తకంలో చదివినా కూడా అంత దారుణంగా జరిగింది అనుకుంటాం. మీథైల్ ఐసోసైనేట్ ఒక విషవాయువు విడుదల వల్ల కొన్ని వేల మంది క్షతగాత్రులు అయిపోయారు, చనిపోయారు. అలాంటి భోపాల్ లాంటి గ్యాస్ దుర్ఘటన ఏదైతే యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ ఉందో, అలాంటి ఒక గ్యాస్ దుర్ఘటన మరొకసారి ప్రపంచంలో జరగద్దని ప్రత్యేక పర్యావరణ చట్టాలు కూడా మన భారతదేశంలో తీసుకొచ్చాము. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి ఒక చర్చనీయాంశమైంది. అలాంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు. సో ఈ స్మారక చిహ్నం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి గ్యాస్ లీక్స్ జరగకూడదు, ఇలాంటి పరిశ్రమల నుండి వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకోవాలి, వాటిపైన అవగాహన తీసుకోవాలని చెప్పేసి స్మారక చిహ్నం ఒక మెసేజ్ ఇస్తుంది అని చెప్పారు. ఇటీవల మనం చూసాం విశాఖ గ్యాస్ లీకేజ్. సో అలాంటివి కానివ్వండి, ఈరోజు పరిశ్రమల్లో చాలా విషవాయువులు ఉద్గారమై కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి హానికరమైన రసాయనాలే కానివ్వండి, పరిశ్రమల్లో ప్రికాషనరీ మెజర్స్ మరియు దానికి సంబంధించిన SOP మేనేజ్మెంట్ అమలయ్యే విధంగా భోపాల్ గ్యాస్ ట్రాజడీని ఒక స్మారక చిహ్నంగా రూపొందిస్తే ఏమవుతుందంటే, దీని పట్ల ఒక అవగాహన తీసుకొస్తారు. ఒకప్పుడు 1984లో December 2న ఒక పరిశ్రమలో ఒక గ్యాస్ ఒక నెగ్లిజెన్స్ ద్వారా విడుదలవ్వడం ద్వారా కొన్ని వందల మంది చచ్చిపోయారు. సో వారు ఎవరైతే ఉన్నారో వారి ఇటువంటి ఘటన మళ్ళా జరగవద్దని చెప్పేసి ప్రతి పరిశ్రమ కానివ్వండి, ప్రతి వ్యక్తి కూడా ముందు జాగ్రత్తగా ఉంటాడని చెప్పేసి ఈ స్మారక చిహ్నం ఒక మెసేజ్ ఇస్తుందని చెప్పాడు. అండ్ ఇంకొక అంశాన్ని ఏం చెప్పారంటే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భార్యలు, ఎవరి భర్తలు అయితే చనిపోయారో వారి భార్యలకి మరొకసారి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. సో అలా నెలకు 1000 రూపాయలు ఇస్తాము, మరొకసారి ఈ కార్యక్రమాన్ని కూడా పునర్నిర్మిస్తామని చెప్పారు. సో ఈ రకంగా ఈరోజు మధ్యప్రదేశ్ కూడా వార్తలు నిలిచింది. సో భోపాల్ గ్యాస్ స్మారక చిహ్నం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియా అమెరికాకి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇండియా అమెరికా జస్ట్ 1 పాయింట్ అంతే. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపత్తి హక్కులు,
మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి 2 దేశాలు కూడా సాంకేతిక సహాయాన్ని అందించుకుంటాయని చెప్పేసి ఒక ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా చేసుకున్నాయి. ఈ ఒప్పందము 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మేధో సంపత్తి పరీక్ష మరియు పరిరక్షణ విషయంలో ఏ 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి అంటారు? ఇండియా, అమెరికాకి సంబంధించి ఒప్పందం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో నేరుగా ఎగ్జామ్లో బిట్టు గుర్తుంచుకోండి, దీనిలో ఎలాంటి ప్రముఖులు మన భారతదేశ ప్రధాని కానివ్వండి, అమెరికా ప్రెసిడెంట్ కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. జస్ట్ వర్చువల్గా జరిగిన ఒక ఒప్పందము, ఇండియా అమెరికా మేధో సంపత్తి పరిరక్షణ ఒప్పందం. 2 దేశాలకి కూడా ఇవి భారతదేశానికి అమెరికా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, కాపీ రైట్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి సాంకేతిక సహాయాన్ని చేస్తుంది అన్నట్టు. సో ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ది స్పైసెస్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. మసాలా వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రముఖుని మరణం ఈరోజు వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ధరంపాల్ గులాటి. మహాశయ్ ధరంపాల్ గులాటి, పూర్తి పేరు మహాశయ్ ధరంపాల్ గులాటి. ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో కొంతమంది ప్రముఖుల గురించి అడుగుతారు, వారు ఏ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారని. ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి మరణం చెప్పాను మీకు, భారతదేశ ఐటీ పరిశ్రమకి సంబంధించి కీలక వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎఫ్సి కోహ్లీ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో వారికంటూ వారి రంగంలో విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖులు. అలా ఐటీ ఇండస్ట్రీ అనగానే ఇటీవల మరణించిన వ్యక్తి ఎఫ్సి కోహ్లీ గారు మోస్ట్ ఇంపార్టెంట్. సో తన రంగంలో తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈరోజు మసాలా వ్యాపారం, మనం వాడే మసాలాలు ఉంటాయి కదా, స్పైసెస్, అలాంటి మసాలా వ్యాపారంలో ఒక ప్రత్యేక బ్రాండ్ ద్వారా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ధరంపాల్ గులాటి. తను స్థాపించిన మసాలా కంపెనీ ఏంటంటే ఎండిహెచ్. గుర్తుంచుకోండి, ఎండిహెచ్ ప్రముఖ బ్రాండ్. యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా భారతదేశంలో మసాలా వ్యాపారంలో ఎండిహెచ్ కి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. సో ఎండిహెచ్ మహాషియాన్ ది హట్టి. సో ఫుల్ ఫామ్ ఎండిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మహాషియాన్ ది హట్టి. సో ఈ పేరు గుర్తున్నా లేకున్నా ఎండిహెచ్ ప్రముఖ మసాలా బ్రాండ్ వ్యవస్థాపకులు ధరంపాల్ గులాటి గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. యాక్చువల్గా 1923లో జన్మించారు. 1923 పాకిస్తాన్లో జన్మించారు. యాక్చువల్గా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం, అప్పుడు పాకిస్తాన్ కూడా 1923లో భారతదేశంలో భాగమే. సో అలా సియాల్కోట్ ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్లో ఉండడం జరిగింది. అండ్ దేశ విభజన అనంతరం తను పాకిస్తాన్ నుండి భారతదేశానికి రావడం జరిగింది. అప్పటికే తన తండ్రికి మసాలా వ్యాపారం ఉండేది, చిన్న మసాలా కొట్టు ఉండేది. ఆ తర్వాత తన తండ్రి తర్వాత మసాలా వ్యాపారాన్ని తను కొనసాగించాడు. ఎండిహెచ్ అనే ఒక కంపెనీని ప్రారంభించారు. యాక్చువల్గా తన కెరీర్ మొత్తం కూడా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. కేవలం 1500 రూపాయలతో ఒక చిన్న గుర్రపు పగ్గి కొన్నాడు. అంటే గుర్రపు బండి ఉంటుంది కదా, అలా గుర్రపు బండి ద్వారా మసాలాలు ఒక్కొక్క వీధికి తిరుగుతూ అమ్మేవాడు. ఆ తర్వాత అదే మసాలా అమ్మకం అనేది 1500 కోట్ల వ్యాపారంగా మారింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎండిహెచ్ వ్యవస్థాపకులు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ భారత ప్రభుత్వం కూడా తనను గుర్తించింది. 2019 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చింది. తన పనితీరు, తన పనితనం, తన డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే 94 ఇయర్స్ ఆఫ్ ఏజ్, తనకు 94 సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా ఎండిహెచ్ మసాలా కంపెనీకి సిఇఓగా విధులు నిర్వర్తించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, 94 సంవత్సరాల వయసులో కూడా తను పని చేశారంటే తన డెడికేషన్, తన పని పట్ల ఎంతగా ఉండేదో గుర్తించండి. సో అలాంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచాడు. మహాశయ్ ధరంపాల్ గులాటి. సో నేరుగా బిట్టు గుర్తుంచుకోండి, ఎక్కడ జన్మించారు, ఇప్పుడు పాకిస్తాన్లోని ఏ ప్రాంతం, అవన్నీ అడగరు. సో ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్, మరణించిన ప్రముఖుడు ది స్పైసెస్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు. మసాలాల రాజు అంటారు తనని. ఎందుకంటే తన యొక్క బ్రాండ్ అనేది ఇప్పటికీ కూడా భారతదేశంలో మసాలాల్లో నెంబర్ 1 బ్రాండ్గా ఉంది. అలా తను చేసిన కృషికి ది స్పైసెస్ కింగ్ ఆఫ్ ఇండియాగా దేశమంతా కూడా గుర్తించింది. అలాంటి పర్సన్ తన పేరు ఏంటి అంటారు? మహాశయ్ ధరంపాల్ గులాటి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ధరంపాల్ గులాటి గారు ఈరోజు భారతదేశంలో ప్రముఖుడు, మరణిస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ.
అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అంతే జస్ట్ 15 సంవత్సరాల వయసు గల ఒక బాలిక, భారత సంతతి వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచింది. ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్, సో మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గీతాంజలి రావు. గీతాంజలి రావు పేరు గుర్తుంచుకోండి, ప్రస్తుతం యుఎస్ లో ఉంటున్నారు. గీతాంజలి రావు 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరానికి ఉత్తమ బాలికగా గుర్తించింది. సో తను భారత సంతతి వ్యక్తి గీతాంజలి రావు. ఎందుకు అంటే టెక్నాలజీని ఉపయోగించి చాలా సమస్యలను పరిష్కరిస్తోంది జస్ట్ చిన్న వయసులోనే. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి. వాయు కాలుష్యమే కానివ్వండి, జల కాలుష్యమే కానివ్వండి, అలాంటి కాలుష్య సంబంధిత అంశాల నుండి మాదక ద్రవ్యాలు ఉన్నాయి కదా, డ్రగ్స్. నేను జస్ట్ నిన్నటి క్లాస్లో చెప్పాను, డ్రగ్స్ వాడకంలో ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ లో న్యూయార్క్ ఉందని. అలాంటి డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సాంకేతికత ద్వారా పరిష్కారం చూపించవచ్చు అని చెప్పేసి ఈరోజు టెక్నాలజీ యొక్క ఉపయోగాన్ని, పనితీరుని ప్రపంచానికి వివరిస్తోంది. అలాంటి చిన్న బాలికను, ఒక 15 సంవత్సరాల బాలిక, భారత సంతతి బాలిక గీతాంజలి రావును టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా టైమ్ మ్యాగజైన్ పైన ఒక ఫోటో వచ్చింది వ్యక్తి అంటే తనకు ఖచ్చితంగా గుర్తింపు అనేది ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన బాలిక. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవల భారత సంతతి బాలిక టైమ్ మ్యాగజైన్ పైన ప్రకటించబడింది కిడ్ ఆఫ్ ద ఇయర్ గా. తన పేరేంటి అంటారు? గీతాంజలి రావు. ఎందుకు అంటే సాంకేతికతని ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని సమస్యల పరిష్కారంలో వాడుకోవచ్చు అని చెప్పేసి కృషి చేస్తోంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఒక చిన్న బాలిక 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, టైమ్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. అండ్ తనను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ప్రముఖ హాలీవుడ్ నటి. ఎందుకంటే కిడ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించిన తర్వాత ఒక ప్రముఖులతో ఇంటర్వ్యూ జరిపిస్తారు. సో అలా ఇంటర్వ్యూ జరిపిన వారు ఎవరంటే ప్రస్తుతం హాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ యాంజెలినా జోలీ. ఐడియా ఉండి ఉంటుంది. సో ప్రస్తుతం చాలా రోజుల నుండి సైలెంట్ అయిపోయారు. సో యాంజెలినా జోలీ హాలీవుడ్ స్టార్ తనను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది కిడ్ ఆఫ్ ద ఇయర్ ని. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ కిడ్ ఆఫ్ ద ఇయర్ 2020 టైమ్ మ్యాగజైన్ చే ప్రకటించబడిన బాలిక పేరు గీతాంజలి రావు. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, వెంకయ్య నాయుడు గారు, ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఒక పుస్తకం ఏ శివదాను పిల్లై గారు రాశారు. ఏ శివదాను పిల్లై చాలా పుస్తకాలు రాశారు శివదాను పిల్లై గారు అబ్దుల్ కలాం పైన. ఈరోజు మరొక పుస్తకం అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా రాయబడిన పుస్తకం వార్తలు నిలిచింది. శివదాను పిల్లై గారు రాసిన పుస్తకం అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర ఆధారంగా 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం. 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. ఈరోజు ఒక నూతన పుస్తకంతో వార్తలు నిలిచారు ఏ శివదాను పిల్లై గారు. శివదాను పిల్లై గారు ఇప్పటి వరకు అబ్దుల్ కలాం పైన చాలా పుస్తకాలు రాశారు. ఈరోజు మరొక పుస్తకంతో వార్తలు నిలిచారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం ది అన్టోల్డ్ స్టోరీస్, అంటే ఇప్పటి వరకు చెప్పలేని కథలు. సో అలాంటి అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన ప్రముఖ సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఒక పుస్తకాన్ని రచించాడు శివదాను పిల్లై గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అబ్దుల్ కలాం గారి గురించి ఏ పుస్తకం వార్తలు నిలిచినా చూడండి. అబ్దుల్ కలాం గారు భారత మాజీ రాష్ట్రపతి, భారత మాజీ ప్రథమ పౌరుడు, ఒక ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తనని ఆగ్రహించుకోవడం కానివ్వండి, ఒక నెగిటివ్ మాట మాట్లాడడం కానివ్వండి, అసలు శత్రువులంటూ లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అబ్దుల్ కలాం గారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రపంచ ప్రముఖులు కూడా ఇష్టపడే ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారు. చాలా పుస్తకాలు రాశారు. ది వింగ్స్ ఆఫ్ ఫైర్ కానివ్వండి, అబ్దుల్ కలాం రాసిన పుస్తకాల గురించి కూడా అడుగుతారు. అబ్దుల్ కలాం గారి పైన వచ్చిన పుస్తకాల గురించి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఈరోజు అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన కొన్ని ప్రముఖ సంఘటనలు ఏవైతే ఉంటాయో ఇప్పటి వరకు తెలియని అంశాలను పుస్తక రూపంలో 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం ది అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని రచించారు ఏ శివదాను పిల్లై గారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి మేధావి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో వెంకయ్య నాయుడు గారు కూడా చాలా అంశాల్లో ప్రావీణ్యుడు, చాలా అంశాలపైన పట్టు ఉంది. సో తను మాట్లాడినా, తను ఏదైనా ప్రసంగం ఇచ్చినా, ఒకవేళ భారతదేశ అంతానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినా కూడా చాలా వరకు కూడా తనలో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. కొన్ని సంపాదకీయాలు కూడా రాస్తారు. ఈనాడు పేపర్కి తను చాలా సంకలనాలు రాస్తారు.
మనకి ఎక్కడ అంటే ఎడిటోరియల్స్ రాస్తారు. సో అలాంటి వాటిపైన కూడా చూడండి. సో ఈరోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం ఏ శివదాను పిల్లయ్య గారు రచించిన 40 years with అబ్దుల్ కలాం ది అన్టోల్డ్ స్టోరీస్ పుస్తకం వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము కుల్దీప్ హండు. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. కుల్దీప్ హండు ప్రస్తుతం యాక్చువల్గా ఇతను ఒక వుషు ప్లేయర్. సో వుషు క్రీడ తెలిసే ఉంటుంది. అదొక రెజ్లింగ్ టైప్ ఉంటుంది, స్టిక్ తో కానివ్వండి. అదొక సేమ్ సింపుల్ చెప్పాలంటే ఒక ఫైటింగ్ గేమ్. సో వుషు క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి ప్రస్తుతం వుషు కోచ్ గా పనిచేస్తున్నాడు. నేషనల్ టీమ్ కి కోచ్ గా ఉన్నాడు కుల్దీప్ హండు గారు. సో ప్రస్తుతం కాశ్మీర్ శ్రీనగర్లో జీవిస్తున్నారు, శ్రీనగర్లో ఉంటున్నారు నివాసం. సో కుల్దీప్ హండు గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఎంపిక విషయంలో వార్తలు నిలిచారు. యాక్చువల్గా ఇతను ద్రోణాచార్య పురస్కార గ్రహీత. ద్రోణాచార్య మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కేటగిరీలో కోచ్లకు ఇచ్చే పురస్కారం. అలాంటి ద్రోణాచార్య పురస్కారాన్ని పొందాడు అంటే అతను ఒక అత్యుత్తమ కోచ్ అన్నట్టు. సో అలా వుషు క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని జాతీయ వుషు జట్టు ఏదైతే ఉంటుందో కోచ్గా చాలా సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం శ్రీనగర్లో నివాసం ఉంటున్న వ్యక్తి కుల్దీప్ హండు గారిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, ప్రస్తుతం ఎవరు కేంద్ర క్రీడలు అండ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు ఇతడిని బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ కి ఎంపిక చేయడం జరిగింది. ఫిట్ ఇండియా మూవ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అఫైర్స్ పరిధిలో 2019లో ప్రారంభించింది. భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఆటల పైన కానివ్వండి, వ్యాయామాల పైన కానివ్వండి అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తరచూ ఫిట్ ఇండియా అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుంది. స్కూళ్ళలో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానివ్వండి, లేదా ప్రజలు నివసించే ప్రాంతంలో ఇటీవల ఎక్కువగా ఫిట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది. సో అలాంటి ఫిట్ ఇండియా మూవ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి కుల్దీప్ హండు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు కీలక ఉత్తర్వులను జారీ చేశాడు. అంటే ఆటోమేటిక్ ఏంటి, ఫిట్ ఇండియా పైన తను దేశవ్యాప్తంగా కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలను తీసుకొస్తారన్నట్టు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ప్రారంభించింది. ఇటీవల చాలాసార్లు ఫిట్ ఇండియాకి సంబంధించి మనం అంశాలు చూస్తున్నాం. స్కూళ్ళలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఫిట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించి ఇటీవల ఫిట్నెస్ పైన లేదా శరీరం మనకి ఏదైతే ఉంటుందో వ్యాయామాల పైన ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఆరోగ్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఫిట్ ఇండియా క్యాంపెయిన్ జరిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అతడిని ఫిట్ ఇండియా మూవ్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంపన్న మహిళల జాబితా ఒకటి వార్తలు నిలిచింది. సంపన్న మహిళల జాబితా, వెల్దీ విమెన్ లిస్ట్. అత్యధిక సంపద కలిగిన మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ర్యాంకింగ్స్ కేటాయిస్తూ ఒక జాబితా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఎగ్జామ్లో పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవల మనం తరచూ చూస్తున్నాం ముఖేష్ అంబానీ గారు అత్యధిక సంపద కలిగిన భారతీయుడిగా చాలా జాబితాలు ఇటీవల వార్తలు నిలిచారు. హురున్ ఇండియా వారు విడుదల చేసిన జాబితానే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రముఖ సంస్థలు ఇటీవల సర్వే చేసి అత్యధిక సంపద కలిగిన ప్రపంచ సంపన్నులు అని చెప్పేసి ఒక జాబితాను విడుదల చేసింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఎక్స్క్లూజివ్ గా భారతీయ మహిళలకు సంబంధించి అత్యధిక సంపద కలిగిన మహిళలు ఎవరున్నారని చెప్పేసి ఒక జాబితా వార్తలు నిలిచింది. ఏ సంస్థలు అంటే కోటక్ లైఫ్ మరియు హురున్ ఇండియా ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక జాబితాను విడుదల చేశాయి. ఆ జాబితా పేరేంటో గుర్తుంచుకోండి, లీడింగ్ ది వెల్దీ విమెన్ 2020. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన లీడింగ్ వెల్దీ విమెన్ 2020 జాబితాలో టాప్ 3 స్థానాల్లో ఉన్న మహిళల పేర్లేంటి, ఏ సంస్థలకు చీఫ్గా ఉన్నారని అడుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ రోష్ని నాడార్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ రోష్ని నాడార్.
రోష్ని నాడార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి శివ నాడార్ గారు. ఒక భారతీయుడు, ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీ HCL టెక్నాలజీ చీఫ్. ఇటీవలే తన నుండి అధికారాలను తన కూతురుకి ఇవ్వడం జరిగింది. సో రోష్ని నాడార్ గారిని ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ వార్తల వ్యక్తుల కింద మనం చూసాము. రోష్ని నాడార్ గారు ఈరోజు భారతదేశంలోనే ఈ జాబితా ఆధారంగా అత్యధిక సంపద కలిగిన జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సో ప్రస్తుతం HCL టెక్నాలజీస్ చీఫ్ గా ఉన్నారు, చైర్పర్సన్ గా ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రముఖ IT కంపెనీకి ఒక మహిళా చీఫ్ గా ఉండడం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం గర్వించదగ్గ విషయం. సో రోష్ని నాడార్ గారు తన సంపద ఆల్మోస్ట్ 54,000 crores ఉంది, అంటే 54,800. బట్ అవసరం లేదు, సంపద ఎంత అని అడిగారు. ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్న మహిళ పేరు కిరణ్ మజుందార్ షా. కిరణ్ మజుందార్ షా మోస్ట్ ఇంపార్టెంట్, బయోకాన్ సంస్థ చీఫ్. బయోకాన్ ఒక ఫార్మా కంపెనీ, ఒక బయోకెమికల్ కంపెనీ, బయోకాన్ చీఫ్. మరియు 3వ పర్సన్ లీలా గాంధీ తివారీ. లీలా తివారీ అని గుర్తుంచుకోండి, USV కంపెనీ చీఫ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్ రోష్ని నాడార్ గారు, ఆల్మోస్ట్ 54,000 crores ప్రాపర్టీ ఉంది. మరియు సెకండ్ కిరణ్ మజుందార్ షా గారు, ఆల్మోస్ట్ 34,000 crores. మరియు థర్డ్ లీలా గాంధీ తివారీ గారు, 21,000 crores ప్రాపర్టీ. అలా అత్యధిక సంపద కలిగిన మహిళా జాబితాలో టాప్ 3 ప్లేసెస్ లో ఉన్నారు. లీడింగ్ వెల్దీ విమెన్ జాబితా ఎవరెవరు విడుదల చేశారంటే హురున్ ఇండియా సంస్థ, కోటక్ లైఫ్ 2020 ఇయర్కి గాను ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మహిళలకు సంబంధించి ఒక సంపన్న జాబితా ఈరోజు వార్తలు నిలిచింది. ఖచ్చితంగా చూడండి, పోటీ పరీక్షలు ఇలాంటివి అడుగుతున్నారు. ఇటీవల ముఖేష్ అంబానీ గారు ఏ జాబితాలో చోటు సంపాదించుకున్నారు వాటి గురించి చూడండి. ఎంత మొత్తం సంపద అనేది అవసరం లేదు అడిగారు, బట్ ఏ స్థానంలో ఉన్నారు వాటి గురించి చూసుకోండి. ఇవన్నీ ఎప్పటికైనా వోలటైల్లో ఉంటాయి, తరచూ మారుతూ ఉంటాయి. సంపదకు సంబంధించి ముఖేష్ అంబానీ గారు ఒకసారి 5th ఉంటారు, ఒకసారి 6th ఉంటారు, ఒకసారి 3rd ఉంటారు, ఒకసారి 2nd ఉంటారు. బట్ అవసరం లేదు, ఏ జాబితా ప్రకారం ఏ ర్యాంకులో ఉన్నారో అవి మాత్రం చూసుకోండి. బట్ మహిళలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రకాష్ సింగ్ బాదల్ గారు వార్తలో నిలిచారు. ప్రకాష్ సింగ్ బాదల్ మోస్ట్ ఇంపార్టెంట్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ. ప్రస్తుతం పంజాబ్ లో అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఉంది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతకుముందు శిరోమణి అకాలీదళ్ NDA పార్టీ ఉండే, కూటమి ఉండే. మనకి శిరోమణి అకాలీదళ్ మరియు BJP రెండు కూడా మిత్రపక్షాలు. చాలా ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. తనకి భారత ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల మనం చూసాం, దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాదు, ముఖ్యంగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎక్కువగా పంజాబ్ నుండి రైతులు ఢిల్లీలో ఈరోజు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యమాలే జరుగుతున్నాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇటీవల ఫార్మర్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత వ్యతిరేకంగా లేవు. చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు, కానీ అవి ఫార్మర్కి కొన్ని అంశాలు మాత్రం బెనిఫిట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఏ చట్టంలో అయినా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, కానీ మంచి అంశాలు మాత్రం అందులో ఉన్నాయి. కొంతమంది ప్రముఖులు కూడా చెప్తున్నారు, మనకి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు ఎవరైతే ఉంటారో అసలు రైతు శ్రేయస్కరం అవుతాయి ఈ చట్టాన్ని ప్రయోగిస్తా అని చెప్పేసి చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే రైతులకి నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. బట్ అదంతా మనకు అవసరం లేదు. వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ చట్టాలపైన మనం ప్రత్యేక వీడియో తీసాము, ఒక్కసారి చూడండి దాని గురించి. ఎందుకంటే దాని డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి, అసలు ఏ చట్టాలు ఉన్నాయి, ఎందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు దాని గురించి మీకు తెలుస్తుంది. సో అలా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవలే శిరోమణి అకాలీదళ్ పార్టీకి సంబంధించి హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, తను రాజీనామా చేశారు. ఎక్స్క్లూజివ్ గా వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అలా కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చింది శిరోమణి అకాలీదళ్ పార్టీ. అంతేకాకుండా ఇక నేను చేసేది ఏం లేదని చెప్పేసి తను పొందిన పద్మ పురస్కారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వెనక్కి ఇచ్చేశారో నిన్న ప్రకాష్ సింగ్ బాదల్ గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తను పొందిన పద్మ పురస్కారాన్ని తిరిగి వెనకకి ఇచ్చేశారు అంటారు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా మంచి పేరుంది. సో NDA కూటమిలో చాలా ఏళ్ళు ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ వ్యవసాయ బిల్లుల విషయంలో వారు బయటికి రావడం జరిగింది. అలా కేంద్ర మంత్రి రాజీనామా, మరొక వ్యక్తి. అండ్ ఇటీవల సుఖ్దేవ్ సింగ్ గారు కూడా, సుఖ్దేవ్ దిండ్సా అంటారు, సుఖ్దేవ్ దిండ్సా, తను కూడా తను పొందిన పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసారు కేంద్ర ప్రభుత్వానికి. చాలా మంది పంజాబ్కి సంబంధించి శిరోమణి అకాలీదళ్ ఎవరైతే ఉంటారో ప్రముఖ నాయకులు వారు పొందిన పురస్కారాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ వార్తలు నిలుస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ప్రకాష్ సింగ్
బాదల్ గారు తను పొందిన పురస్కారం ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ పురస్కారము పద్మ పురస్కారాన్ని తిరిగి వెనుకకి ఇస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు వార్తలు నిలిచారు. ఒకటి బరాక్ ఒబామా, ఒకటి జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ మరియు బిల్ క్లింటన్. ముగ్గురు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ అమెరికా అధ్యక్షులు. చాలా యాక్టివ్గా ఉంటారు. వారు తీసుకొచ్చిన సంస్కరణలే కానివ్వండి, ఈ ముగ్గురు కూడా ఇండియాకు వచ్చిన వారే. సో ఈ ముగ్గురు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు మనం చూస్తున్నాం. కోవిడ్-19 సంబంధించి భారతదేశంలో కూడా ప్రధానమంత్రి గారు కూడా ఇటీవల భారతదేశంలోని కొన్ని ఏవైతే వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటిని సందర్శించారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రధాని మంత్రి గారు ఈ రోజు ఆ వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించడం ద్వారా ఆ శాస్త్రవేత్తలకి కూడా ఉత్తేజం అనేది ఉంటుంది. సో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు ప్రస్తుతం ప్రధానమంత్రి గారు. సో కొన్ని సంస్కరణల గురించి ప్రత్యేకంగా చూడండి, ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేని సంస్కరణలు తీసుకొచ్చారు. సో అలాంటివి ఎకనామికల్గా చూసుకున్న ఏవైనా కూడా కొన్ని మంచి ఉన్నాయి. సో అలా వ్యాక్సిన్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి పరిశోధనలు అమెరికాలో కూడా జరుగుతున్నాయి. కానీ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు, భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో వ్యాక్సిన్ ఎలా ఉంటుంది, మనం వ్యాక్సిన్ కనుక ప్రయోగించుకుంటే పోతామేమని చెప్పేసి వాలంటీర్లు కూడా ముందరికి వస్తలేరు. వాలంటీర్స్ అంటే ఏంటి, ఒక వ్యాక్సిన్ అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత నేరుగా మార్కెట్లకు రిలీజ్ చేయకముందు మనుషుల పైన కొంతమంది వాలంటీర్స్ పైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ప్రత్యేక పరీక్షలను వేస్తారు. అలా వాలంటీర్స్ అంటారు. అలా కోవిడ్-19 వ్యాక్సిన్ అమెరికాలో ఏవైతే తయారవుతున్నాయో, ఏ వ్యాక్సిన్ అయితే యుఎస్ఎఫ్డిఏ ఆమోదిస్తుందో, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ఎఫ్డిఏ మోస్ట్ ఇంపార్టెంట్ అతి ఉన్నత సంస్థ, డ్రగ్కి సంబంధించి వారు ఆమోదించే సంస్థ. సో యుఎస్ఎఫ్డిఏ సంస్థ ఏ వ్యాక్సిన్ అయితే ఆమోదిస్తుందో ఆ వ్యాక్సిన్ ని మా పైన ప్రయోగించుకుంటాము, మేము వాలంటీర్లుగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కూడా ఈరోజు వార్తలు ఇచ్చారు. వీరి పేరు గుర్తుంచుకోండి. ఇటీవల కోవిడ్-19 వ్యాక్సిన్ ని తమ పైన ప్రయోగించుకుంటాము క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా అని చెప్పేసి వాలంటీర్లుగా ముందుకు వచ్చిన మాజీ అమెరికా అధ్యక్షులు ఎవరు అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ముగ్గురు. సో ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ తయారు చేసిన టీకాని ఆమోదించడం కానివ్వండి, రష్యా 2 వ్యాక్సిన్లు నమోదు చేసింది, రిజిస్టర్ కూడా చేసింది. సో అలాంటి వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈరోజు అమెరికా మాజీ అధ్యక్షులు ప్రజల్లో ఉన్న భయాందోళనను తొలగించడానికి వ్యాక్సిన్ ని ముందుగా మేము వేసుకుంటాము అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా భద్రతా సమస్యలు తీరుతాయి, ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇంత పెద్ద ప్రముఖులే వేసుకుంటున్నారంటే మనకు కూడా ఏం కాదని చెప్పేసి వారు ముందుకు వస్తారని చెప్పేసి వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలన్నింటినీ కూడా తొలగించాలని వీరు ముందుకు రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు జఫారుల్లా జమాలి పేరు గుర్తుంచుకోండి. జాఫర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, జాఫర్ జమాలి అని గుర్తుంచుకోండి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, 15th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అంతగా అడిగారు, మన ఎగ్జామ్స్లో అడిగారు, ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించిన అంశాలను ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా మన ఎగ్జామ్లో ఉండవు ఎక్కువగా. సో జఫారుల్లా జమాలి ఇటీవల వార్తలు నిలిచారు. ఏ దేశానికి మాజీ ప్రధాని ఇటీవల మరణించడం జరిగింది అంటారు. సో పాకిస్తాన్ మాజీ ప్రధాని 15th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది, బట్ అడిగే అవకాశాలు తక్కువ, చాలా మంది ప్రముఖులు వార్తలు నిలిచారు కాబట్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పర్సన్ వలేరే గిస్కార్డ్ డి ఎస్టేంగ్. వలేరే గిస్కార్డ్ డి ఎస్టేంగ్ పేరు డిఫరెంట్గా ఉంటాయి, ఫ్రెంచ్ పేర్లు. సో ఫ్రెంచ్ పేర్లలో ఎక్కువగా డి అనే పదం మధ్యలో వస్తుంది. వలేరే ఎస్కార్డ్ డి ఎస్టేంగ్ అనే పర్సన్ ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. దాదాపు ఫ్రాన్స్ కి ఒక 14 సంవత్సరాల పాటు ప్రధానిగా చేశారు. ఫ్రాన్స్ మాజీ ప్రధాని ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు కోవిడ్-19 బారిన పడి. సో చాలా వృద్ధుడు, యాక్చువల్గా 90+ ఏజ్. సో కోవిడ్-19 అటాక్ వల్ల ఇటీవల ప్రాణాలు వదులుతూ వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల వార్తలు నిలిచిన వలేరే గిస్కార్డ్ డి ఎస్టేంగ్ ఏ దేశానికి సంబంధించి మాజీ ప్రధాని అని అడుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాన్స్ మాజీ చీఫ్, ఇతను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో వీరు మనకి ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా వార్తలో నిలిస్తే మాత్రం మనం రేపు క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.